యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించగా ఇటీవల దిగ్విజయంగా ముగిసింది. ఇందులో భాగంగా పాల్గొన్న జట్లకు ప్రోత్సాహకంగా ఉండేందుకు వేములవాడ అర్బన్ మండలంలోని 6 జట్ల క్రికెట్ క్రీడాకారులకు గురువారం బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కేసీఆర్ కప్ తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పొందడమే కాకుండా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తమ ప్రతిభను చాటారన్నారు. టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకు క్రికెట్ కిట్లు అందించి వారికి ప్రోత్సాహకంగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించి క్రీడాకారులను వెలికితీస్తామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు ముందున్నారని గుర్తు చేశారు. క్రికెట్ కాకుండా భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించే క్రీడాకారులు ప్రోత్సహిస్తామని తెలిపారు. వారి వెంట అసెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ జడ్పీటీసీ మేకల రవి, సర్పంచులు రెండవేణి పరశురాం, ఊరడి సునీత, రాజిరెడ్డి, ముత్త సంజన మహేష్, ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, సీనియర్ నాయకులు రంగురాములు, వెంకటరమణ, సందీప్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, హరికృష్ణ, కట్ట తిరుపతి, ఎర్రం రవి, రాజశేఖర్, నాగార్జున, సాయిగౌడ్, పార్లపల్లి రవి, నరేష్, బాలరాజు, ఆదిత్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మనిషికి కావాల్సింది ఒక రాజకీయమే కాదు, ఒక చదువే కాదు, వీటితో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యం. ఒక క్రీడ, ఒక కబడ్డీ కానీ, ఒక క్రికెట్ కానీ, ఒక ఖోఖో కానీ, ఏవైనా ఒక మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి. మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణసింగరావు కూడా ఫస్ట్ ప్రైజ్కు ₹1,00,000 కలిపి ఇవ్వడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒక 1,50,000 కాకుండా ఒక క్రీడను ముందుకు తీసుకుపోవడానికి ఎంతో తోడ్పడుతుంది. అందరూ ఇదే విధంగా మొన్న జరిగిన క్రికెట్ టోర్నమెంట్తో పాటు ముందు వచ్చే ఎలక్షన్లో కూడా అందరూ కష్టపడి క్రీడాకులు కానీ, మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కష్టపడి వచ్చే ఎలక్షన్లో మన లక్ష్మణసింగ్ గారు కానీ భార్య నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుచుకొని ఇట్లాంటి క్రీడలు కాదు ఇంకా ఎన్నో పనులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయింది. నాకు ఖచ్చితంగా ఏముండే అంటే 50,000తో 2,00,000 కూడా గెలుస్తారనే ఆలోచన ఉండే. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ అట్లా కనబడ్డది. శ్రీకాంత్ మంచిగా ఆడిండు, కెన్నీ అయిందని మంచిగా ఆడిండు, అక్కడ ఫైనల్ కూడా మంచిగా ఆడిండు. అది అక్కడ ఆడింది ఏంది మనం గ్రూప్ మ్యాచేనా, గ్రూప్ మ్యాచ్ కూడా మంచిగా ఆడిండు. ప్లస్ రెండోది ఏంటంటే ఆ రోజు నేను హైదరాబాద్కి వస్తుంటే చూసినా మన స్టేడియంలో ఆడినట్టు అనిపించింది మ్యాచ్. చుట్టూ సరౌండింగ్ కానీ అరేంజ్మెంట్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే. ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకున్నారు. దీన్ని స్టేట్ లెవెల్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయోగం చేసిండ్రు. నెక్స్ట్ ప్రతి ఒక్కసారి పెట్టే ఆలోచన చేస్తారు. ప్రైజ్ మనీ కూడా చాలా బాగుంది. మన వేములవాడ నియోజకవర్గానికి వెళ్ళి గెలుస్తారనే ఆలోచన లాస్ట్ దాకా ఉండే, దగ్గరకు వచ్చి ఓడిపోయారు. ఇంతకుముందు పరశురాం అన్నట్టు ఖచ్చితంగా మళ్ళీ మన మండలం వాళ్ళే కొట్టాలని ఆశిస్తూ దానికి రిమైనింగ్ వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ క్రికెట్ కూడా కంటిన్యూ చేయాలి. మీకు ఏ రకమైన అవకాశాలు ఏమని ఉంటే మేము దాన్ని ఖచ్చితంగా చేసి పెడతామని ప్రకటించాం. గౌరవ కేటీఆర్ గారి ఆలోచన యువకులను వారి ప్రతిభను పెంపొందించాలి, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మట్టిలోని మాణిక్యాన్ని బయటికి తీసుకొచ్చి వెలిగించాలి అని ఒక వారి ఆలోచన. దానికి అనుగుణంగా ఇలా ఒకటేసారి జిల్లా స్థాయిలో బట్టి ఇబ్బంది అవుతుందని మరి మండల స్థాయిలో చాలా మందికి అవకాశాలు వస్తాయని ఎంపీటీసీ ఒక యూనిట్గా తీసుకొని మరి ఇక్కడ విన్నరు, రన్నర్, ఫస్ట్ రన్నర్ ఇద్దరిని కూడా జిల్లా స్థాయిలో ఆడిపోయాలని మరి వారి సంకల్పన. అట్లా మనకు 5 మండలాలు సిరిసిల్ల జిల్లాలో ఒక టౌన్ 6 నెలల 12 మన టీమ్స్ పోయినాయి. తప్పకుండా కప్పు గెలుస్తారు అని సంపూర్ణమైన నమ్మిక ఉండే, అయినా కూడా సరే ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ మనమే వేములవాడ కాన్స్టిట్యూన్సీ వచ్చినందుకు చాలా సంతోషపడ్డాము. మా తరఫున మరి వేములవాడ గెలవాలి అని ఒక స్ఫూర్తి నింపేదానికి గెలిచే టీంకి ₹1,00,000 ఇస్తానని చెప్పడం జరిగింది. మరి గెలవకుండా నన్ను ఆదర్శంగా తీసుకొని సిరిసిల్లలో అనౌన్స్ చేసిండ్రు. సరే వాళ్ళు గెలిచిండ్రు, అయినా కూడా పర్లేదు. ఫస్ట్ రన్నర్ ఒక 1,00,000, సెకండ్ రన్నర్ ఒక 50,000 అని నిర్ణయించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇక ముందు కంటిన్యూస్గా జరుగుతాయి కాబట్టి ఇప్పటికెళ్ళే మంచి ప్లేయర్లు ఎవరు కానీ మీరు నిర్ధారించుకొని దానికి తగిన సాధన చేయాలి. ఏదో ఊరికే మా పెద్దలు రఘురాములు గారు చెప్పారు, ఏదో 3 రోజుల ముందు ఇట్లా అంటే ఏం లేదు, నడుము నొప్పులు, చేయి నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తే తప్ప ఏం లేదనేది. అందుకని నిరంతరంగా అంటే మీ సాధన కొనసాగాలి. ఏదో గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము, మాకు వెసులుబాటు లేదు, లేదంటే ఫెసిలిటీస్ లేవు అనే ఆలోచన, ఒక మానసిక వికలాంగత మనమే బందీలు అవుతాం. అట్లా కాకుండా తప్పకుండా నేను ఛేదిస్తాను అని
ఫిజికల్ ఫిట్నెస్ అంటే కూడా ఆపలేడు కదా. మీరు రన్నింగ్ చేయవచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ చేయవచ్చు, లేదా ఉన్న బ్యాట్ని డమ్మీగా ప్రాక్టీస్ చేయవచ్చు, ఇవన్నీ అయితే పార్ట్ అండి. సో ఇంతకన్నా ఇక్కడ ఎదిగినామంటే నెక్స్ట్ ఫర్దర్గా కోచింగ్ చేయవచ్చు. మనమే ఛాలెంజ్ చేసుకొని తప్పకుండా సాధిస్తామని ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం ఉంటే మనం సాధించలేదు ఏముండదు. తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ చెప్పి మన జిల్లా వ్యాప్తంగా తప్పకుండా క్రీడలు ప్రోత్సహించే పరిస్థితి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొన్న ఓడిపోయినా కూడా మరి మొన్న 27 వాడికి వెళ్ళి రాజుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇన్ని టీంలు ఆల్మోస్ట్ 157 153 టీంలల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టోటల్గా వచ్చింది, ఆయనకే వచ్చింది బెంగళూరు. సో 3 కప్పులు కూడా మనకు వచ్చినాయి. ఒకసారి ఈ దిశలో కృషి చేయాలని మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని శుభాకాంక్షలు. అంటే మీ అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు, ఎందుకంటే మీరు ఆ దిశలో ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు గెలవాలని అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాను.